ఇప్పటికి కూడా చాలా మంది హిందువులు అంటే ఒక మాటలు వైరల్ అవుతున్నాయి. ఏమి అంటే కూడా మక్కాలో ఉన్నది శివలింగమే. ఖచ్చితంగా అది బయట పెడతాము అని చెప్పేసి అంటున్నారు. పెట్టమనండి. దీనికి మీరేం చెప్తారు? మక్కాలో ఉండేది శివలింగం అని చెప్పి ఇప్పుడు చెప్తున్నారమ్మా. చరిత్ర ఉండాలా. ఎవరైతే పూర్వీకులు ఉన్నారో వాళ్ళు చెప్పినట్టు ఎక్కడ ఆధారాలు లేవు. ఒకవేళ వివాదంలోకి దీనికి తీసుకొని రావాలన్నా, దీని పరిగణంలోకి తీసుకోవాలన్నా పూర్వీకులు ఎవరైతే ఉన్నారో ఈ పురాణాలు ఇతిహాసాలు రాసిన వాళ్ళు, ఆ ప్రాంతము, ఆ పేరు, అది చెప్పినట్టు ఎక్కడ కూడా ఆధారాలు లేవు. కాకపోతే కేవలం ఇది ఒక విభేదం కొరకు, విభేదించడానికి మాత్రమే ఈ మాట్లాడుతున్నారు. మక్కాలో ఉండేది ఏదైతే హిజ్రా అస్వత్ అంటారో అది వచ్చేసి మొట్టమొదటి ఆది మానవుడు ఆదం అలైహిస్సలాం అంటారు కదా. ఈ ఆదం అలైహిస్సలాం వారు వచ్చినప్పుడు తెచ్చినటువంటి రాయి. అదే చెప్పారు. ఆ రాయి షేప్ కూడా చిన్న రాయి అన్నమాట. అది తెచ్చి అక్కడ పెట్టారు. ఆయన దాన్ని పూజించలేదు, కేవలం అది ఒక గుర్తుగా తెచ్చి పెట్టారు. దానివల్ల ఏదో అయిపోద్ది అనే నమ్మకం కూడా లేదు. అయితే అది వచ్చేసి 2-3 సార్లు ఏమంటే యుద్ధాల్లో పగిలిపోతే చిన్న చిన్న ముక్కలు ఇప్పుడు దాంట్లో పెట్టున్నారు. యుద్ధాల్లో పగిలిపోయింది కొన్న. దాడి జరిగింది కాబా మీద. ఆబ్రహా అని చెప్పి ఒక సిరియా రాజు, అసలు ఏంది ప్రపంచ నలుమూలల నుంచి ఇక్కడికి వస్తున్నారు, ఇదేంది, ఇది మా రాజ్యంలో లేదే ఇలాంటిది, దీన్ని మొత్తం డిస్ట్రాయ్ చేసేయాలా, దీన్ని మొత్తం నేను ఇది చేసేయాలా, పగలగొట్టేయాలా అని చెప్పేసి బయలుదేరతాడు. బయలుదేరినప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క తాతగారు అబ్దుల్ ముత్తల్లిబ్, ఆయన ఖురైష్ తెగకు లీడర్ అన్నమాట. వాళ్ళే ఈ మక్కా యొక్క మొత్తం చూసేవాళ్ళు, మక్కా మెయింటైన్ చేసేవాళ్ళు. కాబా అంటే కాబా గృహాన్ని అక్కడికి వచ్చి చెప్పినప్పుడు ఈ విధంగా అబ్రహా అనే రాజు వస్తున్నాడు, మీ మక్కా నగరాన్ని మొత్తం సర్వనాశనం చేసేదానికి అంటే ఇంకా ఏం ఎక్కడున్నారు వాళ్ళు అంటే ఊరు అవతల వాళ్ళు టెంట్లు వేసుకొని ఉన్నారు, మీ ఒంటెల్ని కూడా తీసుకుని వెళ్ళిపోయారు, ఈ పశువుల్ని మొత్తం జీవాలని తీసుకుని వెళ్ళిపోయారు. అంటే ఈయన ఏం చేస్తారంటే నేరుగా రాజు దగ్గరికి వెళ్ళి, నా ఒంటెలు తీసుకుని వచ్చారు మీ వాళ్ళు, ఆ ఒంటెలు ఏం చేసినాయి, ఆ ఒంటెలు కానీ ఇచ్చేస్తే నేను తీసుకుని వెళ్ళిపోతాను అని చెప్పినప్పుడు రాజుకు అహంకారంతో అడుగుతాడు, ఏంది నీకు కాబా గృహం మీద ఇది లేదా అంటే, నేను కాబాని పడగొట్టడానికి వస్తున్నాను, నువ్వు ఏంది దాని గురించి ఏం మాట్లాడలేదు, కాపాడుకోవడానికి నువ్వు ట్రై చేయలేదు, నువ్వు ఏమి మనవి చేయలేదు, ప్రార్థయపడలేదు అంటే, అది నాది కాదు నాన్న, అది సృష్టికర్త అయినటువంటి అల్లాది, అది ఒంటెలు మాత్రమే, ఒంటెలకి ఓనర్ని నేను, కాబాకి ఓనరు ఆయన గృహాన్ని ఆయన కాపాడుకుంటాడు, నా ఒంటెలు దయచేసి నాకు ఇచ్చేసేయి, తీసుకుని వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఆ సిరియా రాజు అబ్రహా ఉన్నాడు, అతను దాడి చేసేదానికి వచ్చినప్పుడు అబాబిల్ అని చెప్పేసి ఒక బర్డ్, ఒక చిన్న ఏమంటారు దానికి, బర్డ్ అన్నమాట. అది ఆ బర్డ్ లో నోట్లో ఏమంటే రాళ్ళు ఇచ్చి, అంటే అక్కడ జరిగినటువంటి ఆ రాళ్ళు వచ్చి వదలంగానే వీళ్ళు మొత్తము వాళ్ళ సైన్యం మొత్తము అక్కడ నాశనం అయిపోద్ది. కాబట్టి అప్పటి నుంచి ఏమంటే ఎవరు వచ్చినా ఆ కాబా గృహాన్ని రక్షించడము అల్లా యొక్క బాధ్యతగా అల్లా తీసుకున్నాడు అని చెప్పేసి పూర్తిగా విశ్వసిస్తాం. కాబట్టి ఇది ఆదం అలైహిస్సలాం వారు తెచ్చినటువంటి రాయి కాబట్టి దాని మీద ప్రత్యేకమైనటువంటి, ఇప్పుడు ఎవరైతే తిరుగుతా ఉంటారో తిరిగినప్పుడు దాన్ని మనం తాకడానికి ప్రయత్నిస్తాం, తాకలేకపోయినా దూరం నుంచి అయినా ఇది చేసేసి చేస్తాం అంతవరకు. కానీ ఇది శివలింగం అని చెప్పి ఎక్కడా లేదు. అసలు ఆ షేప్ కూడా శివలింగం కాదు, రౌండ్ గా ఉంటుంది. అది
మామూలుగా రాయిలాగా ఉంటది అది. ఉమ్, ఇప్పుడు ఉన్నటువంటి హజరాస్వత్ ఏదైతే ఉందో లక్క అంటారు కదా, అవును. మామూలుగా ఈ బంగారు పని చేసేవాళ్ళు చేస్తూ ఉంటారు, స్వర్ణకారులు అవును. యూస్ చేస్తారు. ఆ లక్కలో పొదిగి ఆ రాళ్ళని పేర్చి ఉంటారు. 7 స్టోన్స్ ఉంటాయి అన్నమాట. అవును. అంతేగాని అది లింగాకారంలో రాయి శివలింగం కాదు అంటారు మీరు. శివలింగం కాదు. ఇప్పుడు ఏదో దానికి ఎడిటింగ్లు చేసి పెట్టి చేస్తా ఉన్నారు. ఎడిటింగ్లు చేసి పెట్టి అదంతా కూడా, అంటే ఎడిటింగ్లు చేయడం అనేది ఓకే, సోషల్ మీడియాలో ఎడిటింగ్లు చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మీరు అనొచ్చు. కానీ ఇప్పటికీ కూడా ఎన్నో చోట్ల కూడా పురాతనమైన గుళ్ళు పాతాళంలోకి కప్పిపుచ్చేసి ఆ వీటిపైన మసీదులు నిర్మించుకున్నారు అనేది ఉంది ఇప్పటికీ కూడా. ఎందుకంటే ఆ మసీదులను కూల్చుకుంటూ ఒక్కొక్కటి నరేంద్ర మోడీ గారు అయితే వాటి కింద ఉన్న దేవస్థానాలను మొత్తం కూడా వెలికి తీస్తున్నాడు. మరి అది ఎంతవరకు అబద్ధం అంటారు? మరి నిజంగా ఈ మసీదులు అక్కడ ఆ పురాతనమైన టెంపుల్స్ ని కూల్చేసి అదే భాగంలో మసీదులు కట్టుకొని ఆక్రమించుకోవడం అనేది వాస్తవం కాదంటారా? ఇందులో చాలా మంది అంటే చరిత్రను వక్రీకరించి చెప్తా ఉన్నారు. మసీదులని ప్రత్యేకంగా ఈ గుళ్ళని ప్రత్యేకంగా కూల్చి మసీదులు కట్టినట్టు చరిత్ర లేదమ్మా. ఏదైతే రాజులు ఉన్నారో మస్జిద్లతో కూడా మందిరాలు కూడా కట్టినట్టు చరిత్ర ఉంది. అయితే ఇందులో ముఖ్యంగా ఇది చాలా సున్నితమైన విషయం. ఇది అవును, ఇది చెప్పినా కూడా కాంట్రవర్సీ కావచ్చు, అయినా పర్వాలేదు. నేను చెప్తున్నాను, ఏదైతే గుళ్ళు ఉన్నాయో చాలా గుళ్ళు పాత రోజుల్లో శిథిలా వ్యవస్థకు చేరిపోతే అక్కడ దాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేసేవాళ్ళు కాదు. గ్రామాల్లో అట్నే వదిలేసేవారు. ఆ గ్రామాల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇస్లాంలోకి వచ్చేసిన తర్వాత కొంత మేరకే ఇది ప్రతి ఒక్కటి ఇలా జరిగినట్లేదు. కొన్ని చోట్ల ధార్మిక క్షేత్రం అది కూడా దేవుడు లాగా ఉండింది కాబట్టి, దైవ క్షేత్రం అది కూడా ఒక గుడి ఉండింది కాబట్టి దాని పక్కన ఖాళీగా ఉన్న స్థలంలో మసీదులు కట్టుకొని చేసి ఉండవచ్చు. దీనికి ఆధారాలు అయితే నేను చెప్పడం లేదు. ఎందుకంటే ఈ సివిలైజేషన్ ఒకటి ఈ విధంగా జరిగింది కాబట్టి చేసి ఉండొచ్చు. ప్రత్యేకంగా గుడిని కూల్చి దాని మీద మసీదు కట్టాల్సిన అవసరం ఏముండిందమ్మా ఎవరికైనా? ఒకవేళ ఎక్కడైనా అలాగా జరిగి ఉంటే ఈ విధంగా వాళ్లే ఇస్లాంలోకి వచ్చారు కాబట్టి, ఆ ఊరికి సంబంధించిన వాళ్ళే అక్కడ ఉండే స్థానికులే ఉన్నారు కాబట్టి దాని పక్కన కట్టుకొని ఉండవచ్చు. అంతేగాని ప్రత్యేకంగా ఇప్పుడైతే మీకు హైదరాబాద్ మొత్తం విస్తరించిపోయింది. అప్పుడు ఎక్కడైనా ఖాళీ స్థలాలే కదా, అప్పుడు కావాలని చెప్పి చేసేటటువంటి పరిస్థితులు లేవు. ఇప్పుడు ఇవన్నీ చేస్తా ఉన్నారు. ఇవంతా చేసేసి ముస్లింలను ఏదో వాళ్ళు చేశారు చరిత్రలో అని చెప్పేసి ఇప్పుడు ఔరంగజేబ్ గురించి, టిప్పు సుల్తాన్ గురించి వీళ్ళందరూ చేశారని చెప్పి చెప్తున్నారు. టిప్పు సుల్తాన్ వారు ఎంత పెద్ద గుడి కట్టించి ఉన్నారు శ్రీరంగపట్నంలో. శ్రీరంగపట్నం పేరే మార్చలా. ఆయన రాజుగా ఉండి రంగనాయకుల స్వామి గుడి కట్టి ఉన్నారు. అక్కడ ఎంత పెద్ద గుడి ఉంది అక్కడ. ఆ శ్రీరంగపట్నం అనే పేరుని అట్టే పెట్టారు. ఒక శృంగేరి మఠానికి మఠం కూడా ఆయన కట్టించారు. ఈరోజు నాకు తెలిసి 30 ఏళ్ల క్రితం ఎవరైతే టిప్పు సుల్తాన్ హీరో అంటున్నారో ముస్లిమ్స్ కాదు, అందరినీ దొంగలు అంటున్నారు. టిప్పు సుల్తాన్ అయితే ఆయన దేశభక్తుడు అనేవాళ్ళు కూడా ఈరోజు టిప్పు సుల్తాన్ దేశద్రోహుడు అంటున్నారు, టిప్పు సుల్తాన్ ఉగ్రవాది అంటున్నారు. ఎంత దారుణంగా మారిపోయింది. ఇది ఎంత నిందమ్మా, ఇది ఎంత అపవాదం అంటారా? 100%. దీంట్లో ఎలాంటి వాస్తవాలు లేవు. ఎందుకంటే మీరు చెప్పినట్టుగా అజ్మీర్ దర్గాని కూడా వదలలేదమ్మా ఈ అతివాదులు. అజ్మీర్ దర్గా అనేది అసలు ఊర్లోనే కట్టిన దర్గా కాదు, అది ఊరికి అవతల. పృథ్వీరాజు ఏదైతే బంగ్లా ఏదైతే ఉన్నాయో అది అప్పుడు నగరం. అది దాదాపు 900 సంవత్సరాల క్రితము నగరం అప్పుడు అటుపక్క ఉండింది. ఇది మొత్తం ఖాళీ ప్రదేశాలు. ఆయన ఒంటెలు కట్టుకునే వాళ్ళు, అక్కడ జంతువులు, అది నిర్మానుష్యమైనటువంటి ప్రాంతాల్లో నివసించే వాళ్ళు వీళ్ళు.
అక్కడే చనిపోతే అక్కడే సమాధులు చేసేవారు. అంతేగాని ఎక్కడ కూడా గుళ్ళని కావాలని పగలగొట్టి మస్జిద్లుగా దర్గాలుగా ఎక్కడ లేవు. కాకపోతే కొన్ని చోట్ల అయితే వాళ్ళు గుడి కట్టాల్సిన చోట దర్గాలకి ఇచ్చిన విరాళాలు ఉన్నాయి, కాదని చెప్పడం లేదు. దీనికి ఏ విధంగా వాస్తవం ఉందో ఆ వాస్తవాన్ని వాస్తవంగానే చూడాలి, కానీ దాన్ని కొంచెం అటు ఇటు చేసేసి అది పగలగొట్టేసి ఇది పెట్టారు అని చెప్పడం కరెక్ట్ కాదు. ఇప్పుడు కాంచీపురంలో హమీద్ ఔలియా అని చెప్పి ఒక దర్గా ఉంది, అది మొత్తం గుళ్ళ మధ్య ఉంటది. ఈ రోజుటికి కూడా అక్కడ వాళ్ళు వేములవాడలో ఇక్కడ రామలింగేశ్వర స్వామి టెంపుల్ దర్గా ఉంది. అవును, ఆ వేములవాడ మీద ఎన్ని అపవాదాలు వేశారు. ఎంత అసలు ఎవరైనా దుర్మార్గుల్ని సమాధులు కట్టి వాళ్ళని గౌరవిస్తారా? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.